హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కన్యాకుమారిలో అందరికీ తెలుసు సూర్యాస్తమం సూర్యోదయం కన్యాకుమారిలోనే జరుగుతుంది. అలాంటి సూర్యాస్తమం ఉదయించేది కూడా మీకు నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఈరోజు ఈ వీడియోలో మీకు సూర్యాస్తమం గురించి చూపిస్తాను. మొత్తం చూడండి, సాయంత్రం 6:30 అవుతుంది సూర్యాస్తమం అయ్యే టైము. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం సూర్యుడు మామూలుగా మన ఏరియాలో చూస్తూ ఉంటాము, బట్ ఇక్కడ మాత్రం సూర్యుడు ఇక్కడే ఉదయిస్తాడు, ఇక్కడే అస్తమిస్తాడు. చూడండి, పిన్ టు పిన్ మీకు సూర్యుడు ఎలా అస్తమిస్తున్నాడు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో కనపడుతుంది. ఇందాక మీరు చూసినప్పుడు మీకు సూర్యుడు టోటల్గా నిండుగా కనిపించాడు, ఇప్పుడు సగం అంటే వెళ్ళిపోతుంది, అంటే మీకు కట్ అవుతుంది సూర్యుడు. చూడండి, టోటల్ ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది సూర్యాస్తమం ఎలా జరుగుతుంది ఏంటనేది. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్లో వాటర్ ప్యూరిఫైర్స్ గురించి కానీ ఇంకా ఎగ్జైట్మెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి, మొత్తం చూసేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. చూడండి, ఇప్పుడు సూర్యాస్తమం సగం వరకు అయిపోయింది. మనకి 6:30లో జస్ట్ ఒక 5 మినిట్స్లో సూర్యాస్తమం అవుతుంది. ఈ వీడియో తర్వాత రేపు మీకు సూర్యోదయం చూపిస్తాను, ఎందుకంటే రేపు సూర్యుడు ఉదయించేది ఎక్కడి నుంచి ఉదయిస్తాడు ఏంటనేది రేపు వీడియోలో పెడతాను. రేపు మీకు సూర్యోదయం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చాలా వరకు కన్యాకుమారికి వచ్చే వాళ్ళు ఏంటి అంటే సూర్యోదయం కోసం సూర్యాస్తమం కోసం వస్తారు. ఇప్పుడు శబరిమల యాత్రికులకు మకర జ్యోతి సందర్భంగా చాలామంది అయ్యప్ప భక్తులు కూడా కన్యాకుమారికి వస్తారు. ఇక్కడ షాపింగ్ కోసం కానీ, సూర్యోదయం కోసం కానీ, సూర్యాస్తమయం కోసం కానీ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వివేకానంద స్టాచ్యూ కూడా చాలా బాగుంటుంది. రేపు నీకు ఫుల్ వీడియోలో నేను వివేకానంద స్టాచ్యూ కానీ సూర్యోదయం వీడియో కానీ మొత్తం కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే కన్యాకుమారి ఎవరైనా ఇప్పటి వరకు వచ్చి సూర్యోదయం సూర్యాస్తమయం చూస్తుంటే కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది, నేను తీసిన వీడియోలో ఎలా ఉందనేది నాకు కూడా కామెంట్ చేయండి. అలాగే చూడండి, ఇప్పుడు మనకి సూర్యాస్తమం ఇంకొక 2 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. అంటే కేవలం 5 మినిట్స్ 6:20కి సూర్యాస్తమయం ఉంటుంది. ఉదయం 6:20 నుంచి 6:30 మధ్యలో సూర్యోదయం ఉంటుంది. చాలా వరకు ఇక్కడికి వచ్చి మనము కానీ సూర్యాస్తమయం కంటే సూర్యోదయం అయితే ఇంకా చాలా బాగుంటుంది. రేపు ఆ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఈ నియర్ బై వచ్చినప్పుడు కన్యాకుమారికి రండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మనకు ఇక్కడ వచ్చేసరికి మీకు సూర్యాస్తమం సూర్యోదయంతో పాటు ఇక్కడ అమ్మవారు ఉంటుంది, అమ్మవారిని సందర్శించుకోవచ్చు. అలాగే వివేకానందది సముద్రంలో స్టాచ్యూ ఉంటుంది, అలాగే ఒక మ్యూజియం ఉంటుంది. వివేకానందుడు యోగా చేసిన స్థలం అంటారు. చాలా అంటే చాలా అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు వచ్చిందో, మీరు కన్యాకుమారి వచ్చుంటే ఒకసారి నా వీడియోకి కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కన్యాకుమారిని మళ్ళీ రేపు ఫుల్ వీడియోలో మీకు కన్యాకుమారి సూర్యోదయం చూపిస్తాను. రేపు మార్నింగ్ 10:30 వరకు వీడియో అప్లోడ్ చేస్తాను.